బ్యాక్ టు జూమ్. యూట్యూబ్ కమ్యూనిటీలో ఒక బ్యాచ్ ఉంది. ఈ బ్యాచ్ వాళ్ళ సెల్ఫిష్ రీజన్స్ తో డబ్బుల కోసం జనాల మీద ఫాల్స్ ప్రాపగేండాలు రుద్దుతూ మధ్యలో ఏం తెలియనట్టు అవేర్నెస్ వీడియోస్ చేస్తూ జనాల్లో వీళ్ళు మంచి వాళ్ళు అనే బ్రాండ్ పెంచుకోవడానికి తెగ ట్రై చేస్తున్నారు. ఈ గుంటనక్క బ్యాచ్ లో వన్ ఆఫ్ ది ఓజీస్ ఒరిజినల్ గాంజాయ్ తులసి చందు. ఈవిడ్ని ఎన్నిసార్లు ఎంతమంది ఈవిడ చేసే పనులు తప్పు అని చెప్పినా అవేమీ పట్టించుకోకుండా ఈ సో కాల్డ్ ఇండిపెండెంట్ జర్నలిస్ట్ టైం టు టైం ఆమె స్వార్థం కోసం జనాలతో చాలా డేంజరస్ గేమ్స్ ఆడుతూ వచ్చింది. కానీ ఈసారి ఆమె చేసిన వీడియోస్ తో లైన్ క్రాస్ చేసేసిందనే చెప్పాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఈ తులసి చందు గురించి తెలియని వాళ్ళ కోసం ఒక చిన్న ఇంట్రొడక్షన్ ఇస్తాను. ఈవిడ పేరు తులసి చందు. ఇంతకు ముందు ఈవిడ 2-3 న్యూస్ ఛానల్స్ లో వర్క్ చేసి బయటకు వచ్చేసి ఆమెను ఆమె ఒక ఇండిపెండెంట్ జర్నలిస్ట్ గా డిక్లేర్ చేసేసుకుని తులసి చందు అనే ఒక పేరుతో యూట్యూబ్ ఛానల్ ని స్టార్ట్ చేసింది. మన చుట్టూ జరిగే ప్రతి విషయం మీద ఆవిడ పర్స్పెక్టివ్ చెప్తున్నా అన్న పేరుతో జనాలని మిస్లీడ్ చేస్తూ మన దేశాన్ని నాశనం చేయాలనుకునే ఎక్స్ట్రీమ్ ఎజెండాస్ ఉన్న మనుషులతో కలిసి ఈవిడ పని మొదలు పెట్టింది. ఆవిడ చేసే ప్రతి వీడియోలోనూ ఏదో ఒక రకంగా ప్రతిసారి ప్రతి విషయానికి ఈధర్ సనాతన ధర్మాన్ని లేదా బీజేపీని టార్గెట్ చేస్తుంది. కానీ ఎప్పుడు కూడా కాంగ్రెస్ ని అలాగే వేరే మతాల గురించి మాత్రం ఎప్పుడు మాట్లాడలేదు. ఈవిడ చూపిస్తున్న ఈ సెలెక్టివ్ హేట్ ప్రూఫ్స్ తో సహా ఇదివరకు చేసిన వీడియోస్ లో నేను బయట పెట్టడం జరిగింది. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ వీడియో చూసిన తర్వాత అవి కూడా చూడండి. దాన్ని బట్టి అసలు మిమ్మల్ని ఈ బ్యాచ్ ఏ రకంగా ట్యూన్ చేసి మోసం చేస్తున్నారో మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఆమె రీసెంట్ గా ఇప్పుడున్న యూత్ ని అదే జెన్ జీ ని టార్గెట్ చేస్తూ 2 వీడియోస్ చేసింది. నిజంగా ఈమె మాటల్ని ఆ వీడియోస్ చూసేసి మన జెన్ జీ సీరియస్ గా తీసేసుకుంటే మన దేశం ఈ పార్టీకి అల్లకల్లోలం అయిపోయేది. అది ఎలాగో ఏంటో ఈ వీడియోలో మీకు అర్థమయ్యేలా చెప్తాను. ఒకసారి ఇది ఇమాజిన్ చేసుకోండి. ఒక మంచి ఫాలోయింగ్ ఉన్న ఇన్ఫ్లుయెన్సర్, మంచి వ్యూవర్షిప్ ఉన్న ఆవిడ తన ఛానల్లో మన ఇండియన్ యూత్ ని అడ్రస్ చేస్తూ మనకి ఇప్పుడున్న గవర్నమెంట్ అసలు మంచిది కాదు, దాన్ని మనం ఎలాగైనా మార్చేయాలి, బట్ నిజంగా దాన్ని మనం మార్చాలి అంటే అందరూ అగ్రెసివ్ గా రోడ్స్ ఎక్కి బిల్డింగ్స్ ని షాప్స్ ని తగలబెట్టి అందరి ప్రాణాలు తీస్తూ వైలెంట్ గా ప్రొటెస్ట్ చేస్తేనే ఈ ప్లాన్ వర్క్ అవుతుంది, మన దేశానికి మంచి జరుగుతుంది, అలాగే మీరంతా కూడా హీరోస్ లా పిలువబడతారంటే ఏం జరుగుతుంది? మన యూత్ లో ఒక 10% దీనికి ఇన్ఫ్లుయెన్స్ అయినా ఉన్న గవర్నమెంట్ డీస్టేబిలైజ్ అయిపోయి కంట్రోల్ చేయలేని వైలెన్స్ వల్ల మన ఎనిమీస్ కోరుకున్నట్టు మన దేశం నాశనం అయిపోతుంది. సో ఈ కాన్సిక్వెన్సెస్ గురించి తెలిసినా కూడా కావాలని మన యూత్ ని మ్యానిపులేట్ చేయడం కోసం తులసి చందు చేసిన ఈ 2 వీడియోస్ ని ఒకసారి చూడండి. ఒక వీడియో టైటిల్ ఏమో నేపాల్ జెన్జీ రెవల్యూషన్ ఎక్స్ప్లెయిన్ అని పెట్టి మొత్తం నేపాల్ లో జరిగిన దారుణాలన్నింటినీ సమర్థిస్తూ ఈ యూత్ చేసిన అల్లర్లన్నీ కరెక్టే అని చెప్తూ 2000కి పైగా ఇంజూర్ అయ్యి 72 చనిపోయినప్పటికీ ఇంత నష్టం జరిగినా ఇవిడ అక్కడ జరిగిన అన్నిటినీ సమర్థిస్తూ ఇది జెన్జీలకి ఒక గెలుపు అన్నట్టు చెప్తూ వైలెన్స్ ని గ్లోరిఫై చేసింది. కానీ ఇలా చేస్తూ ఆమె చాలా విషయాలను దాచేసింది. ఆ ప్రొటెస్ట్ వల్ల నేపాల్ కి చాలా నష్టం జరిగింది. నేపాల్ ఎకానమీ కంప్లీట్ గా పడిపోయింది. స్కూల్స్ అలాగే హాస్పిటల్స్ మూతపడ్డాయి. టూరిజం మొత్తం కూడా కొప్పుకోలిపోయింది. దాంతో వీళ్ళ రెవెన్యూ జీరో అయిపోయింది. ఈ జెన్జీ చేసిన ప్రొటెస్ట్ వల్ల అప్పుడున్న గవర్నమెంట్ రిజైన్ చేసేసిన తర్వాత ఇంటరిమ్ గవర్నమెంట్ పవర్ లోకి వచ్చింది. వైలెన్స్ ఆపడానికి నేషనల్ వైడ్ గా కర్ఫ్యూ విధించారు. ఎక్స్పర్ట్స్ చెప్పడం ప్రకారం అక్కడికి మిలిటరీ రూల్ కూడా వచ్చే అవకాశం ఉందండి. కాబట్టి ఈ తులసి చందు చెప్తున్నట్టు నేపాల్ యూత్ కి ఇది గెలుపు కాదు, ఇన్ఫాక్ట్ వాళ్ళ జీవితాలని వాళ్ళే గందరగోళంలోకి నెట్టేసుకున్నారు. బట్ ఈవిడ మాత్రం తన వీడియోలో స్టార్టింగ్ లో ఏదో హీరోయిక్ స్టోరీ అన్నట్టు యూత్ అక్కడ పార్లమెంట్ ని తగలబెడుతున్నట్టు, ప్రైమ్ మినిస్టర్ అలాగే మినిస్టర్ ఇళ్లని తగలబెడుతున్నట్టు, అక్కడ మినిస్టర్స్ ని తరిమి కొట్టారని చెప్తూ తర్వాత ఈ యూత్ ని చిరుత పులులతో కంపేర్ చేసి హైప్ ఇచ్చేసింది. ఇదంతా జెన్జీ చేసిన ఒక గొప్ప అచీవ్మెంట్ అని పోర్ట్రే చేసింది. దీని వెనక ఎజెండా ఏంటంటే ప్రెసెంట్ మన ఇండియన్స్ కూడా ఏదైనా నచ్చకపోతే ప్రొటెస్ట్ చేసి వైలెన్స్ తో దాన్ని తొక్కేయాలి అని చెప్పి మన యూత్ మనసులో ఇలాంటి వైలెంట్ ఐడియాస్ ని ప్లాన్ చేస్తుంది. దాని ద్వారా ఇప్పుడున్న గవర్నమెంట్ ని కూల్చడమే వీళ్ళ గోల్. దీన్నే సైకలాజికల్ మ్యానిపులేషన్ అంటారు. ఏదైనా గొడవలో ఎక్సైటింగ్ పార్ట్స్ ని చూపించేసి జనాలందరినీ హైలోకి తీసుకెళ్లిపోయి జనాలని గొడవల్లోకి రెచ్చగొట్టడం. దాని వల్ల వచ్చే కాన్సిక్వెన్సెస్ అలాగే డ్యామేజెస్ గురించి మాత్రం వీళ్ళు మాట్లాడరు. ఇది జర్నలిజం కాదు, శవాల మీద చిల్లర ఏరుకోవడం. సో ఈ వీడియో చేసిన వెంటనే మళ్ళీ ఆమె ఇంకొక వీడియో రిలీజ్ చేసింది. ఆ వీడియో టైటిల్ ఏంటో తెలుసా? జెన్జీ ఓన్లీ హోప్ టు సేవ్ వైజాగ్ స్టీల్ అంట. మీకు ప్యాటర్న్ కనబడుతుందా? ఈవెన్ ఈ వీడియోలో కూడా నేపాల్ ఇన్సిడెంట్ తీసుకొచ్చి చాలా దారుణంగా మ్యానిపులేట్ చేసే ప్రయత్నం చేసింది. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. వైజాగ్ లో ఒక పెద్ద స్టీల్ ప్లాంట్ ఉంది. అది స్టీల్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఆ స్టీల్ ప్లాంట్ గవర్నమెంట్ అండర్ లో ఉండేది, కానీ దాన్ని ఇప్పుడు ప్రైవేటైజ్ చేస్తున్నారనే న్యూస్ రావడంతో దాన్ని ఆపడం కోసం జెన్జీఏ ఏదో ఒకటి చెయ్యాలి అని నేపాల్ లో జరిగిన ఇన్సిడెంట్స్ ని తీసుకొచ్చి ఇండైరెక్ట్లీ కుర్రోళ్ళని రోడ్లకి రెచ్చిపోమని చెప్తుంది. సరే, మరి నిజంగా అంత హడావుడి చేసే ప్రాబ్లం ఈ ఇష్యూకు
ఉందా అనేది మనం ఆలోచిద్దాం. ఈ స్టీల్ ప్లాంట్ కథని సింపుల్ గా మన జెన్జీ వాళ్ళకు కూడా అర్థమయ్యేలా చెప్పాలి అంటే 1947 ఇండిపెండెన్స్ తర్వాత మనకి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి కృషి వల్ల ఈ స్టేట్స్ అన్ని ఫామ్ అయిన విషయం మీ అందరికీ తెలిసింది. అప్పట్లో మద్రాస్ లో మన ఆంధ్ర కూడా ఒక పార్ట్ అయి ఉండేది. అలా 1953 తర్వాత మద్రాస్ నుంచి మన ఆంధ్రప్రదేశ్ స్టేట్ విడిపోయింది. కానీ అలా విడిపోయిన టైంలో మన దగ్గర ఏ రకమైన ఫ్యాక్టరీస్ గానీ జాబ్స్ గానీ లేవు. ఇండియాకి బాగా ఇంపార్టెంట్ అయిన స్టీల్ ప్లాంట్స్ అన్ని కూడా కేవలం నార్త్ ఇండియాలో ఉన్న రూర్కెలా, భిలాయ్ అలాగే దుర్గాపూర్ ఈ ఏరియాస్ లో మాత్రమే ఉండేవి. సౌత్ కి ఒక్క స్టీల్ ప్లాంట్ కూడా ఉండేది కాదు. అప్పుడు 1960లో తెన్నేటి అమృతరావు అనే ఫ్రీడమ్ ఫైటర్ అలాగే అప్పటి ఎమ్మెల్యే మనకి కూడా ఒక స్టీల్ ప్లాంట్ రావాలి అని ఆమర నిరాహార దీక్ష చేశారు. అదే టైంలో గుంటూరు అలాగే కృష్ణా డిస్ట్రిక్ట్స్ లో నుండి ఉన్న స్టూడెంట్స్ తో కూడా స్ట్రైక్స్ స్టార్ట్ చేపించి రాస్తారోకోలు చేపించి ఇలా ఇంకా చాలా చేశారు. అలా చాలా రచ్చ జరిగింది. ఇన్ఫాక్ట్ పోలీసులు ఫైరింగ్ కూడా చేయాల్సి వచ్చింది అండ్ దానిలో 32 మంది చనిపోయారు. ఇంకా ఆ ప్రెజర్ తట్టుకోలేక అప్పటి రూలింగ్ గవర్నమెంట్ అయిన కాంగ్రెస్ పిఎం అయిన ఇందిరాగాంధీ 1970లో మనకి స్టీల్ ప్లాంట్ అప్రూవ్ చేశారు. అది సోవియట్ సహాయంతో 1992లో బిల్డ్ చేయడం జరిగింది. కాకపోతే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మన దగ్గర ఉన్న స్టీల్ ప్లాంట్ ని వేరే ప్లాంట్స్ తో కంపేర్ చేస్తే అంటే కంపెనీస్ లైక్ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్, షార్ట్ గా సెయిల్, ఇదే ది లార్జెస్ట్ పబ్లిక్ స్టీల్ ప్రొడ్యూస్ చేసే కంపెనీ. అలాగే టాటా స్టీల్ ఇంకా చాలా ఉన్నాయి. వీటితో కంపేర్ చేస్తే మన వైజాగ్ లో ఉన్న స్టీల్ ప్లాంట్ ఒక పెద్ద ఫెయిల్యూర్ అని చెప్పాలి. అంటే మన స్టీల్ ప్లాంట్ కి వచ్చే ఇన్కమ్ కన్నా అయ్యే ఖర్చు ఎక్కువైపోయింది. దానికి రీజనే ఈ క్యాప్టివ్ మైన్స్ అనేవి లేకపోవడం. క్యాప్టివ్ మైన్స్ అంటే ఇప్పుడు ఏదైనా స్టీల్ ప్లాంట్ కి స్టీల్ ప్రొడ్యూస్ చేయాలి అంటే దానికి కావాల్సిన రా మెటీరియల్ ఏంటి? ఐరన్ ఓర్. ఈ వేరే కంపెనీస్ ఏం చేస్తున్నాయంటే వాళ్ళు సొంతంగా క్యాప్టివ్ మైన్స్ ని ఎక్వైర్ చేసుకుని వాళ్ళే మైనింగ్ చేసుకుని ఐరన్ ఓర్ ని ఎక్స్ట్రాక్ట్ చేస్తూ ఆ రా మెటీరియల్ ని యూస్ చేసుకుని ఈ స్టీల్ ని ప్రొడ్యూస్ చేస్తున్నారు. దాని వల్ల వీళ్ళకి ప్రొడక్షన్ కాస్ట్ చాలా తగ్గిపోయింది అండ్ అలాగే వాళ్ళు బెస్ట్ ప్రైజెస్ కూడా వీళ్ళు స్టీల్ ని అమ్మగలుగుతున్నారు. ఎటొచ్చి మన స్టీల్ ప్లాంట్ విషయానికి వస్తే మనకి ఈ క్యాప్టివ్ మైన్స్ అనేవి లేవు. సో మనం ఎక్కువ కాస్ట్ పెట్టి మార్కెట్ నుండి ఈ ఐరన్ ఓర్ అనే రా మెటీరియల్ ని కొనుక్కోవాల్సి వస్తుంది. అందుకే ఈ ప్రైసెస్ అనేవి మ్యాచ్ కాక లాస్ లోకి వెళ్ళిపోతుంది. సో ఇలా జరిగే డ్యామేజ్ ని ఆపడం కోసమే ఈ ప్రైవేటైజేషన్ అనే కాన్సెప్ట్ ని ముందుకు తెచ్చింది గవర్నమెంట్. ఇదంతా యాక్చువల్లీ ఎప్పటి నుంచో జరుగుతుంది. ఈ మేజర్ లాసెస్ అలాగే ఆపరేషన్స్ లో ఇబ్బందులు ఇవన్నీ 2004 నుండి 2014 అంటే యూపీఏ గవర్నమెంట్ మన మన్మోహన్ సింగ్ గారు ప్రైమ్ మినిస్టర్ గా ఉన్నప్పుడే ఇవన్నీ ఉన్నాయి. మోర్ ఓవర్ మనకి క్యాప్టివ్ మైన్స్ ఇవ్వాలి, అనంతపురం అలాగే ప్రకాశం డిస్ట్రిక్ట్స్ లో పొటెన్షియల్ సైట్స్ కూడా ఉన్నాయని అడిగినప్పుడు ఎటువంటి అలోకేషన్ కూడా జరగలేదు. దానికి రీజన్ ఎన్వైరన్మెంటల్ క్లియరెన్స్ రాకపోవడం, అలాగే పాలసీ డిలేస్, స్టేట్ డిస్ప్యూట్స్ ఇవన్నీ ఉండడం వల్ల అప్పటి నుంచి ఇది హోల్డ్ లో పడిపోయింది. సో ఇదంతా బీజేపీ ఉన్నప్పుడే కాదు కాంగ్రెస్ ఉన్నప్పటి నుంచి కూడా జరుగుతుంది. కానీ ఈ తులసి చందు గారు మాత్రం ఇదంతా బీజేపీయే చేసింది, ఇది బీజేపీ యొక్క మాస్టర్ స్ట్రోక్ అని ఇవన్నీ మాట్లాడుతూ వ్యూవర్స్ ని మిస్లీడ్ చేస్తూ ఎవరికి ప్రశాంతత లేకుండా చేస్తుంది. ఇంక ఈ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ విషయానికే వస్తే యాజ్ ఆఫ్ నౌ స్ట్రాటజిక్ డిస్ఇన్వెస్ట్మెంట్ అంటే మెజారిటీ స్టేక్ ని ప్రైవేట్ బయర్ కి అమ్మే ప్రక్రియ. దీన్ని యూనియన్ క్యాబినెట్ 2021 లోనే అప్రూవ్ చేసి ఉంది. కానీ అప్పటి నుండి అది ముందుకు జరగలేదు. ఏ బయర్ కూడా దాన్ని కొనడానికి ముందుకు రావట్లేదు. దీనికి కారణం ఆల్రెడీ ఆ ప్లాంట్ కి 20,000 కోట్ల అప్పు ఉండడు. సో దాన్ని ఎవడో పట్టించుకోక ఈ భారం అంతా తిరిగి మళ్ళీ మన మీద పడుతుంది. కానీ ఇలా ప్రైవేటైజ్ చేసేస్తే దాని నుంచి వచ్చే కన్సర్న్స్ ఏమున్నాయి అంటే అందులో ఉండే జాబ్స్. ఇప్పటి వరకు గవర్నమెంట్ జాబ్ లాగా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉండే జాబ్ వన్స్ ప్రైవేటైజ్ అయిపోతే ఆ ఎంప్లాయర్ కాస్ట్ కటింగ్ చేసుకోవడం కోసం లేదా ఆటోమేషన్ ఏదో టెక్నిక్స్ యూస్ చేసి మనుషులు చేసే పనులు తగ్గించేస్తే జాబ్స్ పోతాయి అండ్ దాని ద్వారా దీని మీద డిపెండ్ అయిన చాలా మంది ఫ్యామిలీస్ ఇబ్బంది పడిపోతాయని ఇక్కడ మేజర్ కన్సర్న్. ఇన్ఫాక్ట్ చాలా మంది ఇదే పాయింట్ ని హైలైట్ చేస్తూ వచ్చారు అండ్ దీని గురించి అయితే గవర్నమెంట్ ఖచ్చితంగా ఆలోచించాలి. ఇది పక్కన పెడితే తులసి చందు మాత్రం ఈ సేల్ అనేది బీజేపీ చేస్తున్న పర్సనల్ కుళ్ళు మిషన్ అని జనాలలో పానిక్ ని క్రియేట్ చేస్తుంది. కానీ రియాలిటీ అనేది క్వైట్ డిఫరెంట్. ఇప్పటి వరకు ఆ స్టేక్స్ ని అమ్మడానికి గవర్నమెంట్ ఆక్షన్ కూడా కండక్ట్ చేయలేదు. ఇన్ఫాక్ట్ గవర్నమెంట్ దీన్ని త్వరగా ప్రైవేటైజ్ చేసేయాలని చూడకుండా ఫస్ట్ దీన్ని ఎలాగైనా రివైవ్ చేయాలి అనే మెజర్స్ తీసుకుంటుంది. గవర్నమెంట్ మనకి 11,440 కోట్లు ప్యాకేజ్ ఇస్తున్నట్టు అనౌన్స్ చేసింది. దాన్ని కూడా మన తులసి చందు గారు తీసి పడేశారు. ఈవిడ చెప్పేది ఏంటంటే గవర్నమెంట్ ఒక చేతితో ఇచ్చి ఇంకో చేతితో లాగేసుకుంటున్నాను. వీళ్ళ గురించి తెలిసిందే కదా, గవర్నమెంట్ ఏ పనైనా చేయనివ్వండి, అది ఎంత మంచి అయినా అవనివ్వండి, అది మంచి అని మాత్రం చర్చను ఒప్పుకోరు, అలాగే జనాల్ని ఒప్పుకోనివ్వరు. యాక్చువల్ గా చూసుకుంటే 11,440 కోట్లు ఏదైతే మన
స్టేట్ కి శాంక్షన్ చేశారో అది మన బ్రాడర్ ఆంధ్రప్రదేశ్ స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజ్ లో పార్ట్. దీన్ని 2014 లోనే అప్రూవ్ చేశారు. స్టీల్ ప్లాంట్ రివైవల్ కోసం, అంటే దాని వర్కింగ్ క్యాపిటల్ అప్పుని రీస్ట్రక్చర్ చేసుకోవడం, అలాగే కొత్త ఎక్విప్మెంట్ తెచ్చి ప్రొడక్షన్ కెపాసిటీని 6.3 మిలియన్ టన్స్ నుండి యాన్యువల్లీ 7.3 మిలియన్ టన్స్ కి పెంచడానికి గవర్నమెంట్ సైడ్ నుంచి ఇదంతా చేశారు. సో ఈ వీడియో సింపుల్ గా చెప్పేసినట్టు అది జీరో హెల్ప్ ఏమీ కాదు. ఈవెన్ యూనియన్స్ కూడా దీన్ని గుర్తించాయి. దీని వల్ల మళ్ళీ ఆపరేషన్స్ అనేవి టెంపరీగా అయినా స్టేబిలైజ్ అవుతాయని వాళ్ళు చెప్పారు. అలాగే ఎక్కువ మైన్స్ ని అలొకేట్ చేస్తే ఇంకా మంచిదని కూడా అడిగారు. సో ఈ విషయాలన్నిటినీ మీ దగ్గర దాచేసి ఈ తులసి చందు మీ ఎమోషన్స్ తో ఆడుకుంటుంది. ఇంకా ఆ వీడియోలో చాలా మిస్ఇన్ఫర్మేషన్ ఇచ్చింది, కానీ అవన్నీ నేను పాయింట్ టు పాయింట్ చెప్తే వీడియో లెంత్ ఎక్కడికో వెళ్ళిపోతుంది. అండ్ మీలో చాలా మంది వీడియో కంప్లీట్ గా చూడలేరు, చూడరు కూడా. అండ్ యాజ్ యూజువల్ అలా చేస్తే నా ఛానల్ మళ్ళీ పాతాళంలోకి వెళ్ళిపోద్ది. ఈ తులసి చందు చేసే ఎమోషనల్ మ్యానిపులేషన్ అనేది చాలా క్లియర్ కట్ గా కనిపిస్తుంది. ఇప్పటి వరకు ఈ వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయంలో జరిగిందంతా కూడా ఈ తులసి చందు అలాగే ఇంకా చాలా మంది ఉన్నారు ఈ బ్యాచ్ లో. వీళ్ళంతా కూడా బీజేపీ అలాగే మోడీ మీద గెంటేసి తెలివిగా కాంగ్రెస్ టైంలో జరిగిన దారుణాలన్నింటినీ దాచేశారు. నిజాలు మాట్లాడుకోవాలంటే డైరెక్ట్ ఇందిరా గాంధీ అండర్ లోనే వైజాగ్ స్టీల్ ప్లాంట్ కోసం పోరాడుతున్న వాళ్ళ మీద కాల్పులు జరిగాయి. చాలా మంది చనిపోయారు అండ్ గాయపడ్డారు కూడా. తులసి చందు గారు మాత్రం జర్నలిజం ని అడ్డు పెట్టేసుకుని ఒక ఎజెండాతో ఒక పార్టీని వెనకేసుకొస్తూ జనాల్ని మిస్లీడ్ చేస్తున్నారు. అసలు నాకు అర్థం కాదు, వీడి మీద ఎవరు యాక్షన్ తీసుకోరా? అసలు ఏం చేస్తే వీళ్ళు నోర్లు మోస్తారో కూడా నాకు అర్థం కావట్లేదు. ఫ్రీ స్పీచ్ అనే పేరుతో ఇష్టం వచ్చిన చెత్తను వాగి మన దేశాన్ని సర్వనాశనం చేస్తున్నారు. దీని కాన్సిక్వెన్స్ ని ఏదో ఒక రోజు మనం మన పిల్లలు అనుభవిస్తాం. సైలెంట్ గా ఉన్న వాళ్ళందరూ గుర్తుపెట్టుకోండి, ఈ రోజు నేను మాట్లాడుతున్నాను, రేపు నేను ఉండొచ్చు ఉండకపోవచ్చు. నాలాంటి వాళ్ళు ఎంతమంది ఎంత త్వరగా ముందుకు వస్తే అంత మంచిది. లేదంటే మీరు అలా చూస్తూనే ఉండండి, తర్వాత చూడడం తప్ప చేయడానికి ఏముండదు. ఈ పాయింట్ జెన్జీలకే కాదు, ఈ వీడియో చూస్తున్న అందరికీ చెప్తున్నా. ఇప్పుడున్న ఇష్యూస్ లైక్ జాబ్స్, కరప్షన్, వీటిని ఫైట్ చేయాలంటే సిస్టమ్ ని బ్రేక్ చేయక్కర్లేదు. అలా చేస్తే ఇంకా నేపాల్లో జరిగినట్టు మనకు కూడా ప్రాబ్లమ్స్ వర్స్ అవుతాయి, కానీ దాని వల్ల ఉపయోగం ఉండదు. ఇవన్నీ చేసే బదులు నిజంగా మార్పుని తీసుకురావాలి అంటే యూత్ ఎవరైతే ఉన్నారో మీరంతా గవర్నమెంట్ జాబ్స్ లోకి, పాలిటిక్స్ లోకి, ఈ సివిల్ సర్వీసెస్ లోకి వెళ్ళాలి. IAS అవ్వాలి. టాప్ పొజిషన్స్ లోకి వెళ్తేనే ఈ పాలసీస్ ని చేంజ్ చేసే అవకాశం మనకు ఉంటుంది. మనలో కొంతమంది పాలిటిషియన్స్ అవ్వాలి. అలా అవ్వాలంటే ముందు లోకల్ లీడర్ అవ్వండి. స్టార్ట్ విత్ యూత్ వింగ్స్, స్టూడెంట్ యూనియన్స్, రియల్ ఇష్యూస్ ని అడ్రస్ చేయండి. NGOs లో జాయిన్ అవ్వండి, స్కిల్స్ ని బిల్డ్ చేసుకోండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ తెలివిగా ఓట్స్ వేయండి. ముందు మనం మారితేనే ఈ దేశాన్ని మనం మార్చొచ్చు. లీగల్ గానే ముందుకు వెళ్ళి పాజిటివ్ చేంజ్ ని తీసుకొద్దాం. ఆవేశంతో కాదు, ఆలోచనతో చేద్దాం. సో నా పాయింట్స్ అన్ని మీకు అర్థమయ్యాయి అనుకుంటున్నాను. ఈ వీడియో కింటే ఇప్పుడు నేను చేస్తున్న ఈ ఎక్స్పోజ్ సిరీస్ ఏదైతే ఉందో దీనిలో నేను ఎవరిని వదిలిపెట్టను. నన్ను ఏమనుకున్నా సరే ప్రతి ఒక్కళ్ళ చిట్టా బయటికి తీస్తా. అండ్ మీరే అన్నిటికీ జడ్జ్. మీ థాట్స్ ఏంటో ఖచ్చితంగా నాకు కామెంట్ చేయండి. అండ్ కుదిరితే ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. దానివల్ల ఛానల్ బూస్ట్ అవుతుంది అండ్ నాకు కూడా మీరు నా వెనకాల ఉన్నారన్న ధైర్యం వస్తుంది. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అందరికీ టేక్ కేర్. అందరూ నాతో పాటు చెప్పండి, భారత్ మాతాకి జై.